ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రీసెంట్‌గా మన వీడియోస్‌లో ఒక కామెంట్ చదివాము. సో ఏంటి అంటే, సార్ ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తున్నారు. మేము రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. తర్వాత మా పరిస్థితి ఏంటి? మేము ఒకవేళ లాస్ వస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? సంథింగ్ ఈ విధంగా వాళ్ళు కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు రిస్క్ తీసుకొని మేము పెట్టుబడి పెడతాము. అట్‌లీస్ట్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మేము ఆల్రెడీ ఎవరైతే సర్టిఫైడ్ ఉన్నారో వాళ్ళని మాత్రం మేము వాళ్ళతోని ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళతోని కాంటెంట్‌ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుందనమాట. సో అయితే ఎట్ యువర్ ఓన్ రిస్క్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. సరే. సో ఇదంతా కాదు. సో ఇప్పుడు నేను రిస్క్ తీసుకుంటాను, పెట్టుబడి పెడతాను. మా పరిస్థితి ఏంటి అనే వాళ్ళందరి కోసం ఈ వీడియో. సో డోంట్ మిస్. సో వీటికి సంబంధించి పూర్తి సమాచారం మనతో చెప్పడానికి మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ గంటా శ్రీనివాస్ గారు ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. సార్ యాక్చువల్లీ రీసెంట్‌గా మన వీడియోస్‌కి కామెంట్స్‌లో నేను చదివాను. నేను రిస్క్ తీసుకుంటాను. ఆ తర్వాత ఫ్యూచర్‌లో నా పరిస్థితి ఏంటి అని చెప్పి అంటున్నారు. ఏదర్ ఇట్ ఈస్ పాజిటివ్‌గా వస్తే హ్యాపీ వాళ్ళకి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు లాస్ అయితే? యాక్చువల్‌గా లాంగ్ రన్‌లో హ్మ్. మ్యూచువల్ ఫండ్‌లో ఎప్పుడు లాస్ కారు. మినిమమ్ ఒక 5 ఇయర్స్ ఆరిజిన్ గనుక ఉంటే లాస్ కారు. 5 ఇయర్స్ లాంగ్ రన్. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉందనుకుంటే మా దగ్గరికి వస్తే ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ గురించి చెప్తాను. హ్మ్. ఇప్పుడు ఈరోజు వీడియో చేయడానికి ఇండెక్స్ ఫండ్ గురించి చెప్పడానికి స్పష్టంగా చెప్పడానికి కారణం కూడా అదే. అవును. ఇండెక్స్ ఫండ్ నేను రికమెండ్ చేస్తా. ఇండెక్స్ ఫండ్ ఏమవుతుంది, నెగెటివ్ వస్తుంది అనుకుందాం, తగ్గుతుంది అనుకుందాం. పడిన రోజున ఇన్వెస్ట్ చేయండి. పడిన ప్రతిసారి ఇన్వెస్ట్ చేయండి. ఆ రోజు దీపావళి అనుకొని ఇన్వెస్ట్ చేస్తే ఆ రోజుగా మీ యొక్క ఎన్ఏవి యావరేజ్ అవుతుంది. పక్క మ్యూచువల్ ఫండ్లో పక్క డబ్బులు వస్తాయి. ఇండెక్స్ ఫండ్లో పెడితే మీరు మనశ్శాంతిగా నిద్రపోవచ్చు. బ్యాంకులో ఫిక్స్డ్ చేసిన దానికంటే, మీ తాతల నుండి వచ్చిన భూముల కంటే ఇదే. ఇంకా మీ భూమిని కబ్జా చేసే వాళ్ళు ఉంటారు, అమ్ముకోవడం కష్టమవుతుంది. ఇక్కడ అట్లా కాదు. ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు ఎటుపోవు, మంచిగా నిద్రపోవచ్చు, మనశ్శాంతిగా ఉండొచ్చు, డబ్బులు పెరుగుతాయి, అవసరం ఉన్నప్పుడు రిడీమ్ చేసుకోవచ్చు. మిగతా అసెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్లో డబ్బులు నాకు రాదు. మీరు ఎవరికైనా మీ సొంత డబ్బులు అప్పిచ్చారు, మంచి వ్యక్తి చాలా, బట్ మీ టైంకి ఇవ్వడు. అన్న నేను పలానా కాడ ఇన్వెస్ట్ చేసిన ఆగిపోయిన ఒక 1 మంత్ ఆగంటాడు. ఇక్కడ అట్లా కాదు, జస్ట్ 2 వర్కింగ్ డేస్ డబ్బులు వస్తాయి. సో డబ్బులు పెరుగుతాయి, మనశ్శాంతిగా నిద్రపోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, మీ కెరీర్ మీద ఫోకస్ చేసుకోవచ్చు, అవసరమైనప్పుడు డబ్బులు తీసుకోవచ్చు, మంచి రిటైర్ లైఫ్ మంచిగా పింఛన్ డ్రా చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీ పింఛన్ లాగానే వెతుమని డ్రా చేసుకోవచ్చు. ఇది సార్ నాకు ఈ లాంగ్ రన్ వెయిట్ చేసే ఓపిక లేదు. షార్ట్ టర్మ్ నాకు షార్ట్ టర్మ్ ఇప్పుడు పెడితే ఈవినింగ్ రావాలా. ఇది బిహాండ్ మై సిలబస్ కాదు, అది మ్యూచువల్ ఫండ్. డిస్క్లైమర్ ఏంటంటే, ఎప్పుడైనా ఎంత రిస్క్ తీసుకుంటాం అంత ఎక్కువ డబ్బులు వస్తాయి, అంత ప్రమాదం కూడా పోతాయి. నాకు కొద్ది ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేసుకుంటాను. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, సింపుల్. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి, సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 7-8 o'clock చూసుకోండి, investing.com అనుగా అవున్స్ గోల్డ్ పెరిగింది అని న్యూస్ అక్కడ కనబడితే గోల్డ్ ఇటు కదండి. అవున్స్ రేటు బంగారం పెరిగిందంటే అది ప్రపంచ మార్కెట్లో ఏదో రీజన్తో పెరిగింది. ఇన్వెస్ట్ చేయండి. ఆ రోజు పెరిగితే ఇంకో రోజు అమ్మేసుకోండి. లక్ష పెరిగితే ₹1000. భలే మజా ఉంది కదా. మా వీడియోని చూసినప్పుడు సార్ ఇది బోర్ అన్నారు, అందుకే నేను చెప్పడం కాదు. అవునా? అంటే రిస్క్ సార్, ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ కావాలంటే, ఫండ్ మజా కావాలంటే రిస్క్ తీసుకోవాలి. మంచి మ్యూచువల్ ఇన్వెస్ట్ చేసుకోండి, మంచిగా పాసివ్ ఇన్కమ్ పొందండి ఆఫ్టర్ 40-50 ఇయర్స్ తర్వాత అని చెప్తున్నాము. అది బోరు అంటే కొంత యువకులకు ఎలా అంటే, ఎవరికైనా మీకు నాకు స్పాట్ ఈరోజు మనీ కావాలంటున్నా. సో ఇప్పుడు నేను చెప్పే సమ్ టైం నెగిటివ్ కావచ్చు. అవున్స్ గోల్డ్ అక్కడ పెరిగినప్పుడు ఇక్కడ ఇండియన్ మార్కెట్లో 100% పెరుగుతుంది. సమ్ టైం మన కలామిట్స్ సమ్ ఏది ఉంటే ఇంకొకటి ఐపీఓ వచ్చింది, ఐపీఓ ఇన్వెస్ట్ చేయండి. ఐపీఓ కొద్దిగా వీడియోస్ వినండి. మన తర్వాత మా సుమన్ టీవీలో నాకన్నా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క వినండి, అవగాహన చేసుకోండి. వీళ్ళు ఎవరు బాధ్యులు కాదు, మీ లాభానికి మీరే బాధ్యులు, నష్టానికి కూడా మీరే బాధ్యులు. సోషల్ మీడియా వస్తున్నాయి అవేర్నెస్ కోసమే. సుమన్ టీవీలో నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను కూడా వీళ్ళ నుండి నేర్చుకునే మీ ముందు మాట్లాడుతున్నాను. చెప్పాలంటే నేను 2 years నుండి ఒక 20 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నా. ఆ 20 lakhs రిస్క్ కాకుండా కోసం నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయినా, నా డబ్బుల కోసం. ఇది పూర్తిగా నేను ఫేస్ చేసింది, కల్మషం లేకుండా దాయకుండా మీకు చెప్తున్నా. ఇక మీకు డబ్బులు కావాలి, ఐపీఓ ఇన్వెస్ట్ చేయండి. ఐపీఓ అప్లికేషన్ పెట్టండి. లక్కీ డ్రా అన్నట్టు. ఐపీఓ అంటే ఒక రూపాయి పెట్టి టికెట్ కొన్నట్టు, లాటరీ టికెట్ కొన్నట్టు. వచ్చిందనుకో గెయిన్స్ వస్తాయి. బాగా అబ్జర్వ్ చేయండి. అసలు ఆ కంపెనీ ఏంది, పేరు లీక్ వస్తుందా లేదా, ఎక్కువకి వస్తుందా, ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారు,
క్వాలిటీ ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉన్నారు, దట్ మీన్ ఐసిఐసి ఇలాంటి క్యూఐపి క్వాలిటీ ఇన్సూరెన్స్ ఉన్నాయో చూసుకొని, అంతగా బ్లాక్లో టికెట్ అమ్మాలనుకుని తెలియ మనకు ఉంటే మనకు సరిపోతుంది, జస్ట్ దానికి ఇన్వెస్ట్ చేయండి. అయినప్పటికీ రాలేదు, ఫ్లో చూసుకోండి, కొనండి, నెక్స్ట్ 1 or 2 days అమ్మండి. ఇదంతా ప్రమాదం. బట్ అయితే ఇంకొక డబ్బులు ఏం కావాలా, సరే ఇంకా ఇంత రిస్క్ అని అంటే అలా ఈటీఎఫ్లో ట్రేడ్ చేయండి. ఒక 5-10 lakhs ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ 5 lakhs ద్వారా వచ్చిన డబ్బులు అగైన్ మళ్ళీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. ఓకే, ఒక 10 lakhs మీ దగ్గర ఉంటే ఈటీఎఫ్లో ట్రేడ్ చేయండి. ఒక 10 lakhs మీ దగ్గర ఉన్నాయి, ఒక టైం ఉంది, డైలీ ఒక 1/2 hour 20 minutes టైం సరిపోతుంది. డైలీ 20 minutes టైం ఉంది సార్, నాకు ఆఫీస్లో ఒక 20 minutes టైం దొరుకుతుంది చేసుకునే వ్యాపారంలో, 20 minutes టైం ఉంటుంది, ఒక 10 lakhs ఉన్నాయంటే అగైన్ ఈటీఎఫ్. నో స్టాక్ జోలికి వెళ్ళకండి, ఎందుకంటే స్టాక్ వెళ్తే మీకు మనశ్శాంతి ఉండదు, పడిపోతుంది. రిస్క్ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేరు. చాలా మంది తెలియగలం బాస్, అందరం తెలియగలమే, బట్ ఎమోషన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. నేను ఒక స్టాక్ చెప్తా, ఎగ్జాంపుల్ డిక్సన్ టెక్నాలజీ అనుకుందాం. 1.5 years బ్యాక్ అది 6,000 ఉండే, నేను మీకు చెప్పిన అనుకుందాం, కొద్ది వేరుగా అమ్మేసుకుంటాం. ఎందుకంటే పక్కడు అరే గదేంద్ర పేరే ఏం లేదు, తగ్గుతూ అమ్మే అంటాడు. నేను ఎందుకు చెప్తామని మ్యూచువల్ ఫండ్ అంటే మా ఫండ్ మీద తెలుస్తుంది, ఆ కంపెనీ యొక్క గ్రోత్ ఏంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్యూచర్ ఏం చేస్తారు. అమ్మడు మా ఫండ్ మీద అయితే మనం ఏం చేస్తాం, అమ్మేస్తాం. బట్ ఇవాళ 18,000 ఉంది. కాబట్టి ఇది రిస్క్ ఉన్నాక అట్లా. ఇక నేను ఎందుకు అంటే ఈ న్యూస్ ఏమైనా ఫేవర్గా ఉంటే అది కొనేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఫోన్స్ లాంచ్ అవుతుంది, యాపిల్స్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి. ఓకే, ఇండియాకి ట్యాక్స్ వస్తుంది. ఇండియాకి పాజిటివ్ న్యూస్ ఏందని చెప్తాను. 2025లో అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసిన హైయెస్ట్ యాపిల్ ఫోన్స్ మన ఇండియా అండి, చైనా కాదు. అది మనకు ఫేవర్ ఇన్వెస్ట్మెంట్ కోసం. సో నాకేంటి, ఇండియాకు ట్యాక్స్ వచ్చింది, యాపిల్ మ్యానుఫ్యాక్చర్కు అమ్ముతున్నాడు, నాకేంటి అంటే ఈ న్యూస్ వినగానే మీరు ఏం చేయంటే, నిన్న జరిగింది చెప్తున్నాను. ఈ యాపిల్ ఫోన్ డిస్ట్రిబ్యూటర్ ఎవరు, రెడింగ్టన్. నిన్న 20% పెరిగింది. ఇలా న్యూస్ లేటెస్ట్గా ఫాలో అవుతే యూ కెన్ ఎర్న్ మనీ. బట్ అగైన్ రిస్క్ కూడా ఉంటుంది. అంతే. దానికి బట్ అది కంపెనీ రెడింగ్టన్ చాలా చిన్న కంపెనీ. 1 year బ్యాక్ 100 ఉండొచ్చు, 150 డబుల్ అయ్యింది 1 yearలో. రెడింగ్టన్ 20% పెరిగింది బాస్. సో ఇలా తర్వాత ఇంకొంచెం న్యూస్ ఉంటారు కదా, మార్నింగ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కొంత న్యూస్ ఫాలో అవ్వండి. ఒరాకిల్ ఫైనాన్స్ సర్వీస్ వాళ్ళు పాజిటివ్ చెప్పారు, మా కంపెనీ గ్రోత్ బాగుంటుంది, రిజల్ట్ బాగుంటుందని చెప్పారు. అక్కడ అమెరికాలో మస్తు పెరిగిపోయింది. బట్ దయవేచ్చి ఏంటో అమెరికాకు మనకు ఆపోజిట్ టైంలో ఉంటాం. అక్కడ పెరిగింది కదా, ఆ కంపెనీ ఇక్కడ ఒరాకిల్ ఫైనాన్స్ సర్వీస్ ఉంది, అది ఇక్కడ పెరిగింది. తెల్లారి జస్ట్ వార్తలు కొనేసుకొని అమ్మేసుకో. రిస్క్ ఫ్యాక్టర్ చెప్తున్నాను కదా, అగైన్ డిస్క్లైమర్. మీ దగ్గర 10 lakhs ఇన్వెస్ట్మెంట్ ఓ 2 lakhs పెట్టాలా, మళ్ళీ 2 lakhs అవుతుంది. అది ఎందుకు పెరిగింది, అక్కడ అమెరికాలో ఆ ఒరాకిల్ సంబంధించిన కంపెనీ వాళ్ళ రిజల్ట్ బాగా వస్తుంది, పెరిగింది. ఎంత పెరిగిందో తెలుసా, దానికి స్టాక్ మార్కెట్. నేను అందుకే అంటున్నా, బిజినెస్ చేయండి, ఇలా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయండి. బిజినెస్ చేత కాకపోతే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసి పెడతాం. ఒక్క రోజే ఒరాకిల్ ఫైనాన్స్ యొక్క రేటు ఎంత పెరిగిందంటే, మన ఇండియాలో ఉన్న ముఖేష్ అంబానీ యొక్క ఆస్తి, అతని వ్యక్తిగత విలువ ఎంతైతే ఉందో అంత పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీ ఆయన 50% వాటా ఉంది అనుకుందాం, అంత వాటాకు సమానంగా ఒక్క రోజులో ఒరాకిల్ ఫైనాన్స్ పెరిగింది. సో మీరు ఇలా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తే అంత డబ్బులు వస్తాయి. ఆ ఒరాకిల్ ఫైనాన్స్ ఇలా న్యూస్ విన్న ప్రతిసారి మీకు కొనగలిగితే డబ్బులు వస్తాయి. మా వీడియో వల్ల మాకు మీ వీడియోలు బోర్ కొడుతున్నాయి అన్న వాళ్ళకి మేము చెప్తున్నాం, మజా అంటే మేము చెప్పగలుగుతామండి. మీరు రిస్క్ తీసుకుని మీ బాధ్యులు, మీ డబ్బు అప్పు ఖర్చు పెడతారు, ఎవరు బాధ్యులు మీకు. మా మ్యూచువల్ ఫండ్కి ఎలా అంటే కంట్రోలింగ్ ఉంటుంది. సెబీ ఏం చేస్తుంది, ఆ మ్యూచువల్ ఫండ్ లాంచ్ చేశారు, మీ డబ్బులు ఎక్కడ పెడుతున్నాయి సెబీ ఉంటుంది, సెబీ కంట్రోల్ చేస్తుంది. ఆ ఫండ్ మీరు మస్తు జీనియస్ ఐఏఎంలో చదువుకుంటారు, అంత ఆశమాషి కాదు. దేశ ఎకానమీ 10-20 yearsలో ఎలా ఉంటుంది ఊహించగలుగుతారు. అలాంటి వ్యక్తి చేతిలో డబ్బులు పెట్టి మంచి మనశ్శాంతికి నిద్రమని చెప్తుంది. రిస్క్ తీసుకుంటా అంటే ఇలాంటి టిప్స్ చాలా ఉంటాయి, అంటే అంతే ప్రమాదం. ఎలిమెంట్ లేకుండా నడపడం ఎంతనో ఇలాంటి వాటికి జోలికి వెళ్ళకండి. సరదాగా నేను చెప్పాను, ఓన్లీ ఇన్వెస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ అందరికీ మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫికేషన్ అయ్యాయి కదా. సో రిస్క్ తీసుకుంటాము అని అనుకుంటే కనుక, సో సార్ కొన్ని అయితే చెప్పారు, అట్ యువర్ ఓన్ రిస్క్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేసుకోండి. సో కాకపోతే అన్నిటికంటే సేఫెస్ట్ ఈజ్ ది మ్యూచువల్ ఫండ్స్ అని కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో మీకు కనుక ఇంకా డౌట్స్ కనుక్కున్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. అట్ ది సేమ్ టైం మీరు కనుక సార్తో మాట్లాడాలి అనుకుంటున్నట్లయితే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.